కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరచుకున్నట్టుకు, నిన్ను ఘనపరచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన మంచి స్వరాలతో నిన్ను మహింపరచుకున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలని తండ్రి నిలబడి ఉండగా మీ ఆత్మ సహాయాన్ని, మీ పరసంబంధమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. అదేవిధంగా చెప్పబడుతున్న మాటలు మీ పిల్లలు వినగల చెవి, ఆలోచించగల మనసు వారికి దయచేయమని, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా వారి జీవితాల్లో ఫలం తెచ్చులాగా కృపతోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి మాటలు వినే ముందుగా కొన్ని మాటలను మనం లేఖనాల నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, నేటి కాలంలో మనిషి ఎన్నో విషయాలలో ఎంతో మందికి లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నేటి కాలంలో మనిషి ఎన్నో విషయాలలో, ఎన్నో పనులలో తాను చేసిన ప్రతి దాని గురించి లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణకు, మనం ఒక మీటింగ్ కనుక కండక్ట్ చేసామంటే ఆ మీటింగ్కు సంబంధించి అన్ని విషయాలు చూసుకోవడానికి కన్వీనర్ అని ఒక అతను ఉంటాడు, అవునా? కన్వీనర్ ఏం చేస్తాడు? ఆ మీటింగ్కి సంబంధించి ఎవరెవరు ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది మొదటగా రాసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ మీటింగ్కి ఏ ఏ విషయాల్లో ఎంతెంత అమౌంట్ ఖర్చు అయింది అన్న విషయాలు కూడా రాసుకుంటాడు. రాసుకొని ఏం చేస్తాడు? ఇదిగో ఇంత అమౌంట్ నాకు మీటింగ్కి ఇచ్చారు, ఇంత అమౌంట్ మీటింగ్ పర్పస్ మీద నేను ఖర్చు చేశాను అని ఏం చేస్తాడు? సంఘం ఎదుట, అంటే ఎవరెవరైతే అమౌంట్ ఇచ్చారో వారి ఎదుట ప్లస్ సంఘం ఎదుట దాని గురించి లెక్క చెప్తాడు, అవునా కాదా? అదేవిధంగా ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో యజమాని ఏం చేస్తాడు? కొంత అమౌంట్ అనేది కింద వాళ్ళకి ఇచ్చి ఈ కంపెనీ నడవటానికి, ఆ కంపెనీ పని నిమిత్తం దీనిని ఖర్చు చేయమని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఒక లెడ్జర్ అనేది మెయింటైన్ చేస్తాడు. లెడ్జర్లో ఏం చేస్తాడు? వచ్చిన అమౌంట్ ఎంత, అంటే యజమాని ఇచ్చిన అమౌంట్ ఎంత, ఏ ఏ వస్తువుకి ఎంత అమౌంట్ ఖర్చు అయింది. ఒకవేళ వస్తువులే కాదు, దాంట్లో పని చేసేవారు ఉన్నారు, ఆ పని చేసేవారికి ఎంత అమౌంట్ ఇచ్చాను, ఏ మిషనరీ కొనడానికి ఎంత అమౌంట్ అయింది, ఒకవేళ సిస్టమ్స్ ఉంటే ఆ సిస్టమ్స్ కొనడానికి ఎంత అమౌంట్ ఖర్చు చేశానని వచ్చిన అమౌంట్ లేదా ఇచ్చిన అమౌంట్ ప్లస్ చేసిన ఖర్చు మొత్తం బ్యాలెన్స్ చేసి అంటే మిగిలిందా లేకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా తన చేతి నుంచి ఇచ్చాడా అని చెప్పి లెక్క చెప్పి యజమానికి ఆ లెక్క అప్పచెప్పడం జరుగుతుందా లేదా? వెరీ గుడ్. ఇది మనకు అర్థమైతే ఈ భూమి మీద దేవుడు మనకేమిచ్చాడు? జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే అది ఎవరిచ్చింది? దేవుడు మనకిచ్చిందే కదా. మరి దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడికి మనం లెక్క చెప్పగలుగుతున్నామా? ఒకవేళ దేవుడే గనుక లెక్క అడిగితే ఆయన లెక్కలకి మన లెక్కలు సరిపోతాయా అనేది ఈనాటి దినాన మనం ఆలోచిద్దాం. దేవుడు ఏమి ఇచ్చాడండి? కొంతమందికి ఈ ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. దేవుడికి లెక్క చెప్పడానికి దేవుడు నాకేమిచ్చాడు? మీటింగ్కి సంబంధించి లెక్క అప్పు చెప్పమంటే మీటింగ్కి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు కాబట్టి ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టానని నేను లెక్క చెప్పగలుగుతున్నాను. లేదు, ఒక కంపెనీలో నేను పని చేస్తున్నానంటే యజమాని నాకు కొంత అమౌంట్ ఇచ్చాడు, దాన్ని ఖర్చు చేయమన్నాడు కాబట్టి అతను ఎంత అమౌంట్ ఇచ్చాడు, నేను ఎంత ఖర్చు చేశానని లెక్క నేను చెప్తున్నాను.
మరి ఇంతకు దేవుడికి నేను ఎందుకు లెక్క చెప్పాలి? ఈ ప్రశ్న వస్తుందా రాదా? దేవుడికి మనం ఎందుకు లెక్క చెప్పాలి? ఆలోచించండి. దేవుడికి మనం లెక్క ఎందుకు చెప్పాలంటే ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, 14:12 అదేనా? ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తనను గురించి, హమ్మింగ్ వస్తుంది చూడండి, తనను గురించి దేవునికి ఏం చెప్పాలట? లెక్క అప్ప చెప్పాలట. దేనికి మనం దేవునికి లెక్క అప్పు చెప్పాలి? ఆలోచించండి. మనం దేవునికి, టేబుల్ కొంచెం తగ్గించు. హలో 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 మనం దేవునికి లెక్క ఎందుకు అప్పు చెప్పాలి? ఇక్కడ ఏమన్నాడు? మనలో ప్రతి వాడును దేవునికి ఏం చెప్పాలట? లెక్క అప్పు చెప్పాలట. ఎందుకు దేవునికి లెక్క అప్పు చెప్పాలి? ఆలోచించండి. దేవుడు లెక్క అప్పు చెప్పాలని ఎందుకు చెప్పాడు అని అంటే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. దీనికి లింకప్గా దేవుడు ఇక్కడ ఒక మంచి మాటను రాయించాడు. దేవునికి మనం లెక్క ఎందుకు అప్ప చెప్పాలంటే ఒక మంచి మాటను దేవుడు కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మన జీవితంలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే మన దినములన్నీ దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడట. ఎందుకు రాసుకున్నాడు దేవుడు? ఏమని రాసుకున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ మనకి జీవాన్ని, ఈ ఊపిరిని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నేలమంటితో నరుని నిర్మించి తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. ఇంతకీ ఎక్కడి నుంచి ఆ జీవవాయువును ఊదాడు దేవుడు? తనలో నుంచి. ఓకే, తనలో నుంచి ఆ మట్టి బొమ్మలోకి దేవుడు జీవవాయువుని ఊదాడు. అంత మాత్రమే దేవుడు ఊరుకున్నాడా? ఓన్లీ ఆదామును చేసి ఈ భూమి మీద ప్రవేశపెట్టాడా దేవుడు? ఇంకా ఆదాము కోసం ఏమి చేయలేదా? ఆలోచించండి. కేవలం ఆదాముని అలా కలుగు చేసి భూమి మీద దేవుడు అలానే ఉంచాడా? లేకపోతే ఆదాముకు కావాల్సినవన్నీ దేవుడు కలుగు చేశాడా? కేవలం అది ఒక ఆదాముకేనా, మనందరికీ కూడానా? మనందరికీ దేవుడు ఈ భూమి మీద మనకు కావలసిన ప్రతి దాన్ని కలుగు చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, లేదండి నాకు కావలసిన ప్రతి వస్తువుని నేనే కలుగు చేసుకున్నాను. ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ మైక్తో మాట్లాడుతున్నాను. ఓకే, ఈ మైక్ డైరెక్ట్గా దేవుడు కలుగు చేశాడా? ఆలోచించండి. ఇది ఏ కంపెనీ మైకు? ఔజా కంపెనీ మైకు. ఇది ఔజా కంపెనీ వాడు తయారు చేశాడా, దేవుడు తయారు చేశాడా? ఈ కెమెరా ఉంది. ఈ కెమెరాలో నేను కనబడుతున్నాను. ఈ కెమెరాలో నేను కనబడటానికి ఈ కెమెరా అనేది ఉంది. ఇంతకీ కెమెరాను కలుగు చేసింది దేవుడా లేదా సోనీ కంపెనీ వాడా? సోనీ కంపెనీ వాడు. ఈ భూమి మీద నేను ఆహారం తింటున్నాను, లేదా ఈ భూమి మీద నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను నేను తీర్చుకుంటున్నాను. ఇంతకీ ఒకవేళ నాకు సెల్ ఫోన్ కావాలి, సెల్ ఫోన్ కలుగు చేసింది దేవుడా లేకపోతే ఆయా సెల్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయి వాడా? కంపెనీ వాడు. ఓకే, ఇవన్నీ బాగా చెప్తున్నారు. మరి ఇంక దేవుడికి మనం ఎందుకు లెక్క చెప్పాలి? ఆలోచించండి.
దీని అంతటికీ ముందు అసలు డైరెక్ట్గా ఈ కెమెరా కానీ, ఈ మైక్ కానీ, లేదా మనం వాడుతున్న సెల్ ఫోన్ కానీ డైరెక్ట్గా దాని అంతటా అదే వచ్చిందా, లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్న దేనో ఒక దాని నుంచి కొన్ని పదార్థాలను స్వీకరించి ఆ వస్తువులను తయారు చేశారా? అర్థమైందా? మనం ఆలోచించాలి. దేవునికి ఎందుకు లెక్క చెప్పాలి అని అంటే, నేను దేవుడిచ్చింది ఏది వాడటం లేదండి. నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? నాకు దేవుడితో పని లేదు, నేను దేవుడి వల్ల బ్రతకడం లేదు అని అంటాడు. మరి నువ్వు దేవుడి వల్ల బ్రతకడం లేదు, నువ్వు వేసుకుంటున్న చెప్పులు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు వాడుతున్న షర్టు, నువ్వు వాడుతున్న స్పెట్స్, నువ్వు యూజ్ చేస్తున్న వాచ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దాని అంతటా అదే డైరెక్ట్గా వచ్చిందా, లేకపోతే దేవుడు దాచి ఉంచిన ఈ ప్రకృతిలో నుంచి తీసుకొని దాన్ని తయారు చేశాడా? ఒకవేళ ప్రకృతిలో నుంచి దాన్ని తీసుకొని తయారు చేయడానికి ప్రకృతిలో దాన్ని ఉంచింది ఎవరు? నాస్తికులకు కానీ హేతువాదులు కానీ ఆలోచించాల్సిన ప్రశ్న. నేను వాడుతున్న ప్రతి ఒక్కటి నేను సంపాదించి నా డబ్బుతో నేను కొనుక్కుంటున్నాను, నా డబ్బుతో నేను సుఖపడుతున్నాను, నా డబ్బుతోనే నేను ఈ భూమి మీద, లేదా నా ద్వారా ఈ భూమి మీద నేను జీవిస్తున్నానన్న నాస్తిక హేతువాదులు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇంతకీ నువ్వు వాడుతున్న ప్రతి ఒక్కటి నువ్వు వాడుకోవడానికి వస్తువు రూపంలో నీ దగ్గరకు రావాలంటే దానికి సంబంధించిన ముడి పదార్థాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రకృతిలో ఉంచాడు. ఈ బుర్రా బుద్ధి నాస్తిక హేతువాదులకు లేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు లేడు అని మాట్లాడుతున్నాడు. కానీ కరెక్ట్గా జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే ఏంటో తెలుసా? దేవుడికి మనం ఎందుకు లెక్క చెప్పాలో తెలుసా? మనం ఈ భూమి మీద జీవిస్తూ మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు మన కోసం ఈ భూమి మీద పెట్టాడు. మరి ఎందుకండి మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే? మనుషులు స్వార్థప్రియులు కాబట్టి. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ భూమిని కలుగు చేసి మీరు కొనుక్కొని ఈ భూమి మీద మీరు జీవితాన్ని అనుభవించమనలా. ఏమన్నాడు? 26వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికను. దేవుడు ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మనకు కావలసిన ప్రతి దాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించండి అన్నాడు. దీన్ని లోబర్చుకోమన్నాడు. లోబర్చుకోకపోవటం ఎవరు తప్పు? దేవుడు తప్ప మన తప్ప? మనిషి తప్పే. ఒక మనిషి స్వార్థంగా ఆలోచిస్తున్నాడంటే అతను స్వార్థంగా ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది ఎవరు? మనిషే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ప్రతిదాన్ని భూమి మీద మనకు కావాల్సిన ప్రతిదాన్ని ప్రియమైన దేవుని వారలారా ఏర్పరిచాడు. మన అవసరతలు ప్రతిదీ దేవుడు ముందే గ్రహించి మన కోసం ఈ భూమిని సిద్ధపరిచాడు. ఈ భూమి మీద మనకు కావలసిన ప్రతిదీ ఏర్పరిచిన తరువాతే 6వ దినాన ఈ భూమి మీద దేవుణ్ణి 6వ దినం చివరిలో మనిషిని కలుగు చేశాడు. ఈ భూమిని నువ్వేమన్నాడు? అభివృద్ధి పొంది దీన్ని లోపరుచుకోమన్నాడు. అయితే మనుషుల స్వార్థం వల్ల కొంతమంది దీన్ని లోపరుచుకున్నారు, కొంతమంది ఏం చేశారు? లోపరుచుకోలేకపోయారు. లోపరుచుకున్నవాడు ఏం చేస్తున్నాడు? దాన్ని అంతా ఒక చోట, ధనాన్ని మొత్తం ఒక చోట గ్యాదర్ చేసి, నీకు ఈ ధనం కావాలి, నీకు ఈ వస్తువు కావాలంటే నువ్వు నాకు ఇంత ధనం ఇస్తే నేను నీకు ఇది ఇస్తానంటున్నాడు. అవునా కాదా? అంటే దీనిని బట్టి మనం ఏం ఆలోచించాలంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన కోసం సమస్తాన్ని ఈ సృష్టిలో పెట్టాడు. ఈ సృష్టిని అనుభవించమన్నాడు. అనుభవించిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు అనుభవించిన ప్రతి దానికి నువ్వేమంటున్నాడు? లెక్క చెప్పాలి. అదే కదా మనం మొదటి అధ్యాయంలో చదువుకుంది. మనలో ప్రతి వాడును
తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎందుకు దేవుడికి లెక్క చెప్పాలనంటే, దేవుడు మన కోసం 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడమే కాదు, ఈ భూమి మీద తనలో ఉన్న ప్రాణాన్ని, తనలో ఉన్న భాగాన్ని మనకు పంచి ఈ భూమి మీదకు పంపించాడు. ఈ భూమి మీదకు పంపించిన దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు? ఇంకొక సృష్టి అన్న చేయమని కోరుకున్నాడా? ఆలోచించండి. మనం ఒక కంపెనీలో కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాం. ఎందుకు హైర్ చేసుకుంటాం? ఆలోచించండి. ఒక కంపెనీ ఉందంటే, లేదు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో కొంతమందిని ఉద్యోగస్తుల్ని మనం ఏం చేసుకుంటాం? హైర్ చేసుకుంటాం అంటే జాయిన్ చేసుకుంటాం. ఎందుకు జాయిన్ చేసుకుంటాం కొంతమంది ఎంప్లాయీస్ని? నేను ఒక్కడినైతే కొంత మాత్రమే సంపాదించగలను, ఇంతమంది పని చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించగలనని. అవునా కాదా? మరి దేవుడు కూడా ఈ భూమి 6 దినాల్లో ఈ సృష్టిని మొత్తం చేశాడు. ఈ సృష్టిని మొత్తం చేసి ఏం చేశాడు? 6వ దినం చివరిలో మనిషిని భూమి మీదకు పంపించాడు. ఎందుకు మనిషిని భూమి మీదకు పంపించాడు? నేను ఒక్కడనే కష్టపడితే ఇంతమందిని, ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నాం ఈ భూమి మీద జనాభా? సుమారుగా 850 కోట్ల నుంచి 900 కోట్లు. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం ఈ భూమి మీద 850 కోట్ల నుంచి 900 కోట్ల జనాభా ఉన్నారు సుమారుగా. ఇంతమందిని దేవుడు ఎందుకు పంపించాడు? నేను ఒక్కడినైతే ఇంత సృష్టినే చేశాను, వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వీళ్ళందరిని పంపించాను అనుకో, ఇంకా దీనికంటే పెద్ద సృష్టిని చేయొచ్చనా మనిషిని భూమి మీదకు పంపించింది? ఆలోచించండి. ఒక కంపెనీ యజమాని అయితే నేను ఒక్కడనే కష్టపడితే ఇంత అమౌంట్ వస్తుంది, ఇదే ఎంతమంది కష్టపడితే దీనికి మించి ఎక్కువ అమౌంట్ వస్తుంది అని అనుకుంటాడు అనుకోడా? మరి దేవుడు కూడా అలానే అనుకొని ఈ భూమి మీదకి పంపించాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒక కంపెనీ యజమాని అయితే అలా ఆలోచిస్తాడు, దేవుడైతే ఏం చేశాడో తెలుసా? అలా ఆలోచించలేదు ప్రియమైన దేవుని వారలారా. దేవుడు ఏం ఆలోచించాడో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చిన మీరందరూ నేను కలుగు చేసిన ఈ సృష్టిని అంతా అనుభవించండి, మీ ఇష్టం. నువ్వు తక్కువ అనుభవిస్తావా, ఎక్కువ అనుభవిస్తావా, మితముగా అనుభవిస్తావా అనేది నీ ఇష్టం. అయితే ఈ సృష్టిని అంతా అనుభవించు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నేను ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్పాడు. అవునా కాదా? మరి ఇంకా దేవుడికి ఏం లెక్క చెప్పాలి ఈ భూమి మీద? మనం ఆలోచించండి. దేవుడికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని అన్నాడు. మనం చెప్పవలసింది దేవునికి ఈ విధమైన లెక్క. ఈ భూమి మీద ఇదిగో నేను ఇన్ని లీటర్ల నీళ్లు తాగాను, ఇన్ని కేజీల అన్నం తిన్నాను, ఇంత క్వాంటిటీ గాలి పీల్చాను, ఇది కాదు దేవునికి చెప్పే లెక్క. మనం ఈ భూమి మీద దేవునికి ఇష్టంగా మనం ఎలా బ్రతికాం? లేదండి, దేవుడు లెక్క ఏమడుగుతాడు? దేవుడు అంతా ఇచ్చేవాడే కానీ లెక్క అడిగేవాడు కాదు. క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ఇదే ఆలోచన కలిగి ఉంటారు, దేవుడు అంటే ఇచ్చేవాడే కానీ అడిగేవాడు కాదు అని. కానీ దేవుడు ఎంత లెక్కల మనిషో ఒక వచనం చూస్తే మనకు అర్థమైంది ప్రియమైన దేవుని వారలారా. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? దేవుడు ఎంత లెక్కల మనిషో, దేవుడు ప్రతి దాన్ని ఎంత జాగ్రత్తగా లెక్కిస్తాడో ఈ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. మనిషి తన శరీరంలో దేనిని తేలిగ్గా తీసుకుంటాడు? ఆలోచించండి. అంతే కదా?
మనిషి తన శరీరంలో ఏ అవయవాన్ని, ఏ పార్ట్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు? చేయి గురించి తేలిగ్గా తీసుకుంటాడా? వామ్మో ఈ చేయి లేకపోతే ఎలా అనుకుంటాడు. కాలుని, అమ్మో ఈ కాలు లేకపోతే ఎలా, నేను నడవాలి కదా. కళ్ళు, అమ్మో ఈ కళ్ళు లేకపోతే ఎలా, నేను చూడాలి కదా. మరి చెవులు, అమ్మో ఇవి లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు నాకు ఎలా వినపడాలి అని ఆలోచించడా? మరి చీపుగా తేలిగ్గా తీసుకునే అవయవం ఏదన్నా ఉందంటే మనిషి శరీరంలో అది వెంట్రుక మాత్రమే. చూడండి, ఎవరైనా బాగా భీకరంగా యుద్ధం చేసుకుంటున్నా అంటే గొడవ పడుతున్నప్పుడు వాణ్ణి తేలిక చేసి మాట్లాడాలి, వాణ్ణి తక్కువ చేసి మాట్లాడాలంటే దేంతో పోలుస్తాడు? నువ్వు నా ఎంట్రుకతో సమానం. అబ్బో, నీకు ఆ ఎంట్రుక లెక్క లేకపోవచ్చు. దేవుడు ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయట. ఎంట్రుక అంటే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ నీ జీవిత కాలంలో నీ తల మీద లేదా నీ ప్రతి అవయవంలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయి, నీ తల మీద ఎన్ని ఎంట్రుకలు ఇచ్చాననేది కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? లెక్కిస్తున్నాడట. ప్రియమైన దేవుని వారలారా, అంటే దేవుడు ఎంత లెక్కల మనిషో ఆలోచించండి. మనమేం చేస్తున్నాం? మనమేం ఆలోచిస్తున్నాం? అసలు ఈ భూమి మీద మనం చివరికి కొంతమంది ఒక స్టేజ్ వచ్చిందంటే బాగా సంపాదించి, ఇక పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఇక ఈ భూమి మీద నాకంటే ధనవంతుడు ఎవడు లేడంటే ఏమంటాం మనం? నేను ఎవడిని లెక్క చేయనంటాం. అవునా కదా? అసలు సంపాదించకపోయినా అసలు ఏమి లేనోడు కూడా పంతం వచ్చిందంటే నేను ఎవడిని లెక్క చేయనంటాడు. అవునా కదా? కానీ ఈ భూమి మీద మనం ఎవరినైనా లెక్క చేయకపోవచ్చు, ఎవరికైనా మనం లెక్క అప్ప చెప్పకుండా ఉండవచ్చు. కానీ ఈ భూమి మీద మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చినా దేవునికి లెక్క అప్ప చెప్పాలని మనం ఈ భూమి మీద ఎలా ఉండాలి? జాగ్రత్తగా బ్రతకాలి. ఇంకా దేవుడి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆయన ఎంత లెక్కల మనిషో ఒక వచనాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక నుంచి జాగ్రత్త పడాలి. ఓకే, ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి, దేవుడు ప్రతి దాన్ని ఎంత జాగ్రత్తగా లెక్కలు కడతాడు అనేది ఒక మాట రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఏమంటున్నాడు? ఏమని రాయించాడు దేవుడు? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. అంటే మనం మాట్లాడే ప్రతి మాటకి మనం ఏం చేయాలట? దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలట. అది మంచి మాట అయినా సరే, చెడ్డ మాట అయినా సరే. ఇంకొక మాట ఉంది, యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన వింటాడట. అర్థమవుతుందా? అంటే మనం మాట్లాడే ప్రతి మాటను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కౌంట్ చేస్తున్నాడట. నా గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు, వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడాడు. అప్పుడప్పుడు చూడండి, ఓటింగ్ పెడతాడు. ఓకే, ఒక క్రికెట్ మ్యాచ్ కానీ లేదా ఏదైనా ఒక గేమ్ పెట్టి ఎవరాట మీకు ఇప్పుడు బాగా బిగ్ బాస్ వస్తుంది, అందరు చూస్తున్నారా? ఏంది, ఎవరు చూడలేదా మీరు బిగ్ బాస్? అలా చెప్తారంతే, చూడరా? ఫోన్ ఓపెన్ చేస్తే అసలు మీకు ఫస్ట్ స్క్రీన్ మీద కనపడేది బిగ్ బాస్. అవునా? రావట్లేదా? మీ ఫోన్లో బిగ్ బాస్ రావడం లేదా? వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాడు ఒక బిగ్ బాస్కి సంబంధించి ఒక వీడియో నీ ఫోన్ స్క్రీన్లో పెట్టేస్తాడు. అవునా? దాంట్లో ఏముంది? ఒక 30 మందినో 20 మందినో ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఉంచుతారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఓకే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళకు కొన్ని గేమ్స్ పెట్టి ఈ వారం ఎవరిని ఆ ఇంట్లో నుంచి పంపించాలి, ఈ వారం ఎవరిని ఇంట్లో నుంచి పంపించాలి అని చెప్పి ఏం చేస్తాడు? ఎలిమినేషన్ రౌండ్ పెడతారు. అవునా కాదా? వారం రోజుల నుంచి ఈ వారం చివరిలో ఆదివారం ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఇంకొక వారం వచ్చి ఈ ఆదివారం ఎవరిని ఎలిమినేట్ చేయాలి. మరి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా చేస్తున్నారు?
ఆలోచించండి. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా చేస్తారంటే ఓటింగ్, అది కూడా లెక్కే. ఓటింగ్ పెట్టి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదిగో ఈ పర్ సపోజు రామకృష్ణ అన్నయ్య ఈ వారం ఎలా ఉన్నాడు, లేదు శివకృష్ణ అన్న ఎలా ఉన్నాడు, నూకేశ్వరరావు అన్న ఎలా ఉన్నాడు, రాజేంద్ర అన్న ఎలా ఉన్నాడు, వెంకటేష్ ఎలా ఉన్నాడు, ఆశీర్వాదం అన్న ఎలా ఉన్నాడు, ఇలా ఓటింగ్ పెడతాడు. ఓటింగ్ పెట్టినప్పుడు ఎవరికి తక్కువ ఓట్లు వస్తే, పర్ సపోజ్ నా పర్ఫార్మెన్స్ నచ్చలేదు అనుకో మీరు ఓటింగ్ చేస్తాడు. అసలు ఈ వారం ఈ ఇంట్లో నుంచి సాగర్ ఎలిమినేట్ అయిపోవాలని ఓటేశారు అనుకోండి, ఆ వారం నన్ను పంపిస్తాడు. తర్వాత ఇంకొకళ్ళు. అలానే దేవుడు కూడా ఏం చేస్తున్నాడట, మన జీవితంలో మనం చేసే ప్రతి దాన్ని లెక్క కడుతున్నాడట. ఏమని లెక్క కడుతున్నాడు? నా కోసం తన జీవితంలో ఎంత సమయాన్ని కేటాయించాడు, లోకం కోసం తన జీవితంలో ఎంత సమయాన్ని కేటాయించాడు, నా కోసం నన్ను గురించి చెప్పే మాటలు తన నోటి నుండి ఎన్ని పలికాడు, తన గురించి తను చెప్పుకుంటూ ఇతరుల గురించి చెప్పుకోవడానికి, వ్యర్థమైన మాటలు పలకడానికి తన నోటి నుండి ఎన్ని మాటలు పలికాడు. ప్రతిదీ బ్యాలెన్స్, ప్రతిదీ ఓటింగ్. ఈ ఓటింగ్ని బట్టే ఏమన్నాడు, ఆ వచనాన్ని ఇంకోసారి చదవండి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినాన్ని ఏం చేయాలట, లెక్క చెప్పాలట. మరి ఎందుకు లెక్క చెప్పాలి విమర్శ దినాన మనం పలికే ప్రతి మాట గురించి? ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఈ భూమి మీద జీవించడానికి ప్రతి అవసరతను ఎవరు తీరుస్తున్నారు? దేవుడే తీరుస్తున్నాడు. ఒక్క లాజిక్ పాయింట్, ఈ భూమి మీద ప్రతి దాన్ని మనం కొనుక్కుంటున్నాం. సరేనండి, ప్రతిదీ నేను కష్టపడి నా సంపాదనతో నేను కొనుక్కుంటున్నాను. మరి మనిషి కొనుక్కోలేనివి కొన్ని ఉంటాయా ఉండవా? మనం త్రాగే నీరు, ఓకే, మనం త్రాగే నీరు ఆలోచించండి. లేదండి అది కూడా నేను మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాను అంటారా? 20 రూపాయలు పెట్టి లేదా 30 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ డబ్బా కొనుక్కొచ్చుకుంటున్నాను అంటారా? అదే 20 లీటర్ల డబ్బా, క్షమించండి 1 లీటర్ డబ్బా, అదే కిన్లే వాటర్ అయితే ఎంత ఉంటుంది? 20 రూపాయలు. ప్రతిరోజు నీకు కావాల్సిన అవసరాలు అంటే తాగటానికైతే మినరల్ వాటర్ కొనుక్కుంటున్నావు, మరి పోసుకోవడానికి, మరి పాత్రలు తోముకోవడానికి మరి ఆ నీరు ఎవరిస్తున్నారు? తాగే దగ్గర అయితే లాజిక్ మాట్లాడావు కానీ మరి నీ వాడుకోవడానికి కూడా వాటర్ కావాలి కదా, మరి అవి కూడా నువ్వు మినరల్ వాటరే కొనుక్కుంటున్నావా? అసలు మినరల్ వాటర్ ఎవరైనా పాత్రలు అడుగుతారండి? వామ్మో, దాన్ని ఏంది అసలు జాగ్రత్తగా బొట్టు కూడా కింద పడకుండా దానికి ఏం పెడతాం, ట్యాప్ పెడతాం. మరి పిలిచే గాలి కూడా కొంటున్నానండి. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆక్సిజన్కి కూడా నాకు ఖరీదు వేస్తున్నాడు, అమౌంట్ వేస్తున్నాడు అంటారా? మరి మనం ప్రతిరోజు పీలుస్తున్నాం కదా, దానికి లెక్క కడుతున్నాం మనం దేవునికి? కడుతున్నామా? అదంతా మనకు సమస్తాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు కదా, అవునా కాదా? మనం కొన్నిటిని మాత్రమే మనం ఖరీదు పెట్టి మన అవసరాలు తీర్చుకోవడానికి మనం కొంటున్నాం. కానీ ప్రియమైన దేవుని వర్లరా, మన ప్రతి అవసరత తీర్చడానికి అసలు మనం బ్రతికుండాలి. ఆ బ్రతికుండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ని ఎవరు ఇస్తున్నారు? మన కోరక్క దేవుడే కదా ఇస్తుంది, అవునా కదా? ఎవరు ఇవ్వడం లేదు కదా ఈ భూమి మీద మనకి ఊరు కదా, దాన్ని దేవుడే కదా ఆక్సిజన్ ఇస్తుంది. మరి దేవునికి మనం లెక్క కడుతున్నామా? ఆలోచించండి. దేవునికి మనం లెక్క కట్టడం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ప్రియమైన దేవుని వర్లారా, నేను మీకు సమస్తాన్ని ఉచితంగా ఇచ్చా, సమస్తాన్ని మీకు అనుగ్రహించా. అయితే మీరు ఏం చేయాలంటే ఆ సమస్తాన్ని మీరు వాడుకోండి. ఆ సమస్తాన్ని మీరు వాడుకొని నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా అలానే బ్రతకండి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీ పరిశుద్ధత ఎంతో విమర్శ దినాన, తీర్పు దినాన ఏం చేస్తానన్నాడు దేవుడు? లెక్క కడతానంటున్నాడు. అర్థమైందా? ఈ భూమి మీద మనం ఎంత పరిశుద్ధంగా బ్రతికాం, దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా మనం బ్రతికామా లేదా? మన కోసం ఎక్కువగా బ్రతికామా, దేవుని కోసం ఎక్కువగా బ్రతికామా? మన పనులకు మనం సమయం ఎక్కువగా కేటాయించామా, దేవుని పనులకు ఎక్కువ కేటాయించామా? మన కొరకు మనం ఎక్కువగా మాట్లాడుతున్నామా, దేవుని గురించి ఏమన్నా మాట్లాడుతున్నామా? మన కొరకు మనం ఆలోచిస్తున్నామా, దేవుని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నామా?
దేవుని గురించి చెప్పే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నామా, దేవుని గణపరిచే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నామా అని దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడట. ప్రియమైన దేవుని వర్లారా, ప్రతి దానికి లెక్క. మన జీవితంలో మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడట. లేదండి, దేవుడు ఎక్కడ చూస్తాడండి? మనుషులు కళ్ళు గప్పైతే మనం ఏమైనా చేయగలమా లేదా? ఇప్పుడు నేను మీ ముందు మంచోడుగా నటించవచ్చు, మీ ముందు నేను మంచివాడిగా ప్రవర్తించవచ్చు, కానీ నేను మంచోడినా కాదా అంటే మీరేం చెప్తారు? మంచోడే అంటాం. కానీ నేను ఎలాంటి వాడిని అనేది అది నాకు తెలుసు, ప్లస్ దేవుడికి తెలుసు. మీ గురించి నన్ను అడిగారు అనుకోండి, లేదండి పలానా రాజేంద్ర అన్న మంచోడు అంటాను, లేదు పలానా వెంకటేష్ మంచోడు అంటాను. ఎందుకని? నా ముందు మీరు నటిస్తారు, నేను లేనప్పుడు. ఒరిజినల్ జీవితం మనిషి ఎప్పుడు ఒరిజినల్గా ఉంటాడంటే ఒక్కడగా ఉన్నప్పుడు మాత్రమే ఒరిజినల్గా ఉంటాడు. కళ్ళ ముందు పిల్లలున్నా, కళ్ళ ముందు తల్లిదండ్రులున్నా, లేదు కళ్ళ ముందు భార్య ఉన్నా మనిషిగా ఉండడు, నటిస్తూ ఉంటాడు. మనిషి ఒరిజినల్గా ఎప్పుడు ఉంటాడంటే ఒక్కడగా ఉన్నప్పుడు మాత్రమే ఒరిజినల్గా ఉంటాడు. ఒక్కడగా ఉన్నప్పుడు మాత్రమే తనేంటో తను ఎలాంటి వాడో అలా జీవిస్తాడు. మరి ఎదుటి మనుషుల ముందు నటిస్తాడు అంటే తనను తాను వాళ్ళ ముందు ఏం చేస్తాడు? దాచిపెడతాడు. కానీ దేవుని ముందు కూడా మనం అలా దాచిపెట్టగలమా? నా సంగతి తెలియదు, నా టాలెంట్ తెలియదు, నేను ఎంత చెడ్డవాడిని అయినా సరే ఎదుటోళ్ళు వచ్చానంటే ఇట్టే వాళ్ళనే మెస్మరైజ్ చేస్తాను, మాయ చేస్తానంటారా? అలాంటి వాళ్ళకి దేవుడు ఒక చక్కని మాట రాయించాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనుషుల్ని మాయ చేసినట్టు, మనుషుల్ని మనం మభ్యపెట్టినట్టు దేవుణ్ణి కూడా మభ్యపెట్టగలమా అంటే దేవుడు ఒక చక్కని మాటను రాయించాడు. ప్రియమైన దేవుని వర్లరా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏమీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మరుగు అని అంటే చాటు, అంటే ఇంకొక చీకటి, బ్లాక్ షేడ్. ఓకే, అంటే మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పాలో ఆ దేవుని ఎదుట మన జీవితాలు ఎలా ఉన్నాయట? ఎటువంటి మరుగు లేదట, అంటే ఎటువంటి చాటు లేదంట. మనం ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం? ఇప్పుడు ఎవడన్నా మనం తప్పు చేసినప్పుడు పోలీస్ మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడైనా చీకటి ప్రదేశంలోకి వెళ్ళి ఏదో ఒక మూలం దాక్కుంటాం. ఎవరికి కనపడకుండా? ఆ పోలీసుకి కనపడకుండా. ఏం చేస్తాడు? కొంచెం సేపు అలా వెతుకుతాడు, కనపడకుండా ఉంటే వెళ్ళిపోతాడు. అంటే మనం అయితే ఆ సమయానికి ఆ పోలీస్ బారి నుంచి మనం ఏం చేసాం? తప్పించుకున్నాం. లేదు ఏదన్నా ఉగ్రవాది వచ్చాడు, ఐఎస్ఐ ఉగ్రవాది వచ్చి నిన్ను కాల్ చేస్తానన్నాడు. కాల్ చేస్తానంటే నువ్వు ప్రాణ భయానికి ఏం చేసావు? ఏదో ఒక అందరం కాల్ చేస్తుంటే అమ్మో నేను తప్పించుకోవాలని చెప్పి ఏదో ఒక పెద్ద చాటు చేసుకొని ఏం చేసావు? అక్కడ దాక్కొని నీ ప్రాణాలు కాపాడుకోగలిగావు. అర్థమవుతుందా? అంటే అతనికి కనబడకుండా అతని బారి నుంచి నీ ప్రాణాలు నువ్వు అలా దాక్కొని కాపాడుకోగలిగావు. దేవుడు ఏమంటున్నాడు? సమస్తంను మనకు అనుగ్రహించిన దేవుని ఎదుట మన జీవితాలు ఎలా ఉన్నాయట? మరుగులేక తేటగా ఉన్నాయంట. అంటే ఎలా కనపడుతుందంటే ఇప్పుడు హయ్యెస్ట్ రెజల్యూషన్ ఏది ఉంది ప్రజెంట్? నెట్వర్క్కి సంబంధించిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఒకప్పుడు 144, తర్వాత 240 మెగాపిక్సెల్, తర్వాత 360, తర్వాత 720, తర్వాత 480
720, తర్వాత 1080, ఇప్పుడు 4K, 4Kలో మళ్ళీ హెచ్డి, మళ్ళీ ఆల్ట్రా. అంటే ఏంటి, దీనికి 144 రెజల్యూషన్ కను 4K ఆల్ట్రాకి ఏంటి డిఫరెన్స్ అంటే 144లో మసగగా కనపడుద్ది, ఈ 4K హెచ్డి ఆల్ట్రాలో ఎలా కనపడుతుంది క్లియర్గా. మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ కెమెరా తీసుకునేటప్పుడు పానాసోనిక్లో హెచ్డి తీసుకుందాం అనుకున్నాం, 50,000కి వస్తుంది, హెచ్డి తీసుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు, మనకి 4K ఇచ్చాడు. ఈ కెమెరాకి ఆ కెమెరాకి డిఫరెన్స్ చూస్తే దీంట్లో వచ్చినంత క్వాలిటీ దాంట్లో రాదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మన ఇంట్లో టీవీలు ఉంటాయి కదా, టీవీల్లో ఎల్ఈడి టీవీలు ఉంటాయి. ఫస్ట్ ఏమొచ్చింది, ఎల్సిడి వచ్చింది, ఎల్సిడి నుంచి ఎల్ఈడి, ఎల్ఈడి నుంచి ఇప్పుడు ఏమొచ్చింది హెచ్డి, హెచ్డిలో ఆల్ట్రా వచ్చింది. మరి ఎల్సిడికి ఆల్ట్రా 4K ఆల్ట్రాకి ఏంటయ్యా డిఫరెన్స్ అని అంటే, దాంట్లో నీకు బొమ్మ అంత క్లారిటీగా కనపడదు, దీంట్లో ఏంటంటే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనపడుతుంది. దేవుడికి కూడా ఎలా ఉందో తెలుసా, మన జీవితాలు ఈ భూమి మీద మనం ఏదో ఒక మనిషిని మభ్యపెట్టి ఆ మనిషి దగ్గర మన జీవితాన్ని మనం దాచవచ్చు, మనలా మనం ప్రవర్తించకపోవచ్చు. కానీ దేవుడికి ప్రతిదీ క్లియర్గా, నువ్వు చేసే ప్రతి పని అంటే నువ్వు మనిషి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, మనిషి లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది ప్రతిదీ ఎలా కనపడుతుందట, మనకు అర్థమయ్యే భాషలో 4Kలో కనపడుతుంది. ఇంకా నువ్వు ఎక్కడ దాక్కోగలవు? దేవుడికి నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను దేవుడి దగ్గర దాక్కోవాలి, మనిషి దగ్గర దాక్కున్నట్టు దేవుని దగ్గర కూడా దాక్కోవాలని అంటే నీ జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి 4Kలో కనపడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కోగలవు? దేవుడికి లెక్క చెప్పకుండా ఎలా ఉండగలవు? మనుషులు ఉన్నప్పుడేమో దేవుడా 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 అని, మనుషులు లేనప్పుడు నా జీవితంలో దేవుడు లేడు ఏమి లేడు అన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుళ్ళు ఎక్కడక్కడ? ప్రకటన గ్రంథంలో ఉంది, ఏమన్నది, మరియు ఆయన ఎదుట గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం అనే మరొక గ్రంథం కూడా విప్పబడి ఉంది. ఇంతకీ గ్రంథములు ఏంటి? ఒక్క జీవ గ్రంథం అని అనవచ్చు కదా. గ్రంథములు అంటే ఈ గ్రంథముల్లో ఏముంటాయి, మన జీవితంలో చేసిన ప్రతి క్షణం, ఈ క్షణం ఏం చేశాను, నెక్స్ట్ క్షణం ఏం చేశాను, నెక్స్ట్ క్షణం ఏం చేశాను అన్నది ప్రతి ఒక్కటి దేవుడు రాస్తున్నాడు. నా కోసం ఈ భూమి మీద ఫలానా వ్యక్తి నా కోసం ఎంతకాలం తన జీవితంలో బ్రతికాడు, తన కోసం తన జీవితంలో ఎంతకాలం బ్రతికాడు అన్నది ప్రతి ఒక్కటి దేవుడు రాస్తున్నాడు. మరి దేవుడు రాయడానికి, దేవుడు కనబడడానికి ఏదండి సాక్ష్యం, ఏదండి ఆధారం అంటే ఈ సృష్టి ఆధారం. ఇంకా ఈ సృష్టిలో నుంచి నువ్వు ఎక్కడ తప్పించుకోవాలో ఆలోచించు. ఒక దొంగ నుంచి అయితే ఒక గోడను చాటు చేసుకొని, ఒక పోలీసు నుంచి అయినా, ఒక ఉగ్రవాది నుంచి అయినా ఒక గోడను చాటు చేసుకొని నువ్వు దాక్కోగలుగుతున్నావు. ఈ సృష్టి ఆ గోడే నీకు సాక్ష్యం అనుకోండి, ఇంకా ఏ గోడ చాటును దాక్కుంటావు? చీకటే నీకు సాక్ష్యం అనుకో, ఇక ఏ చీకట్లోకి వెళ్తావు ఆలోచించు. నేను దేవుడికి లెక్క చెప్పకుండా ఉండడం కోసం నేను గోడ చాటును దాక్కుంటాను లేదా చీకట్లు దాక్కుంటానంటే ఆ చీకటి ఆ గోడే సాక్ష్యం నీ మీద. ఇంకా నువ్వు ఎక్కడ దాక్కోగలవు? ఇంకా దేవునికి లెక్క చెప్పకుండా నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. దేవుడు ప్రతిదీ నీ జీవితంలో విలువ లేనిది అంటే అది దేవుని దృష్టిలో విలువైనది. ప్రతిదాన్ని జీవితంలో విలువ లేని దాని గురించే దేవుడు లెక్క అడుగుతున్నాడంటే నీ జీవితంలో ఎన్నో విలువైన క్షణాలు దేవుడు నీకు ఇచ్చాడు, దాని గురించి దేవుడు లెక్క అడగడా? మరి దేవుని లెక్కకి నీ లెక్క సరిపోతుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడు మన జీవితంలో ప్రతి దాన్ని లెక్కిస్తున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడంటే ప్రతి దినం మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు లెక్కేసుకుంటున్నాడట ప్రియమైన దేవుని వర్లారా. చివరికి ఆ లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఆ లెక్క చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఆలోచించాలి. చాలా భయం వేస్తుంది ఈ మాటలు వింటే. దీని గురించి ఆలోచిస్తే చాలా భయపడి బ్రతకాలి మనం ఈ భూమి మీద. ఏదో సాదాసీదాగా అందరు బ్రతికినట్టు క్రైస్తవులు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు ప్రియమైన దేవుని వల్ల. చాలా జాగ్రత్తగా భయపడతా బ్రతక. అంత భయపడతా బ్రతికితేనే ఏదో కొన్ని సందర్భాల్లో మనం దేవుడు ఆజ్ఞ నుంచి తప్పిపోతాం. మరి అసలు భయం లేకుండా జీవిస్తే
ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవునికి లెక్క అప్పచెప్పాలని, మన జీవితంలో జరిగే ప్రతి క్షణం గురించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగే సమయానికి మనం ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పే వారిగా ఉండాలని. అలా దేవుని లెక్కతో మన లెక్క ఎలా ఉండాలి? సరి సమానంగా ఉండాలి. నీ జీవితంలో రెడ్ మార్క్ ఎక్కువ ఉండి గ్రీన్ మార్క్ తక్కువ ఉందనుకోండి, దేవుడు పరలోకం ఇస్తాడా? ఇస్తాడా దేవుడు? ఏది ఉండాలి మన జీవితంలో ఎక్కువ? గ్రీన్ మార్క్ అనేది ఎక్కువ ఉండాలి. నీ జీవితంలో దేవుని గురించిన కార్యాలు ఎక్కువ ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆ పరలోకం ఇస్తాడు. లేదనంటే అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన ఆ మహాభయంకరమైన పాతాళంలోనికి మనల్ని పంపిస్తారని తెలియజేస్తూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నానయ్యా. తండ్రి, మీ పిల్లలకు మీ జీవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను తెలియజేశాను. విన్న మీ పిల్లలు తండ్రి, ఆ మాటల పట్ల భయం కలిగి, భక్తి కలిగి తండ్రి, వారి జీవితాల్లో తండ్రి, మా జీవితాల్లో ఇక నుంచి తండ్రి, నీ మాటకు లోబడి తండ్రి, నీకు భయపడుతూ ఈ భూమి మీద మా జీవితాలు జీవించే కృపను తోడుగా ఉంచమని తండ్రి, మరి ఆత్మీయ తండ్రి విలువైన మాటలు మాకు చెప్పుచుండగా మా జీవితాలకు కావాల్సిన విలువైన మాటలు ఈనాటి దినాన మా తండ్రి గారి నుంచి మాకు తెలియజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.